చూపిస్తాను మీకు. ఏమేం పెట్టుకున్నావు, ఏం చేస్తున్నావు టిఫిన్? ఇది ఓకే, టిఫిన్ చేసినాక పిలిచి వచ్చి తింటాము, ఓకేనా? ఓకే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుసి ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇంకా ఇది మండే రోజు అనమాట. మండే బక్రీద్ కదా, స్కూల్ అయితే హాలిడే ఉన్నింది. సో ఇంకా ఇంట్లో ఉంటే పిల్లలు తపస్సి అయితే వచ్చేసింది మార్నింగ్ నేను టిఫిన్ చేస్తుంటే. అండ్ ఇంకా తను కూడా కిచెన్ అయితే పెట్టేసుకొని అన్నీ తను కూడా టిఫిన్ చేస్తుంది. ఇంకా సుశీలమ్మ అయితే టీ తాగుతూ చెప్తుందనమాట తనకి ఈరోజు టీ బాగుందమ్మా అని. టీ పొడి అయితే ఊటీ నుంచి ప్రత్యుషజ్ఞ తెచ్చినారనమాట. వాళ్ళు సమ్మర్లో ఊటీకి వెళ్ళినారు, అక్కడి నుంచి టీ పొడి తెచ్చింది. టీ అయితే బాగుంది. ఇంకా మేము టీకి కానీ పెరుగు తోడు పెట్టుకోవడానికి కానీ మీగడ తీసిన పాలనే వాడుకుంటాము. ఏ రోజు పాలు ఆ రోజు వాడుకోకుండా ముందు రోజు పాలైతే వాడుకుంటాం అనమాట. పెరుగు మీగడ తీసిన పాలతోనే వేసుకుంటాము, ఫ్యాట్ ఎక్కువ ఉంటుందని. ఇంకా ఈరోజు అయితే టిఫిన్ కోసము నిన్న ఇడ్లీ చేసుకున్నాం కదా, ఇడ్లీ పిండి కొద్దిగా మిగిలింది, వాటితో బోండాలు అయితే వేసుకుంటున్నాము. వాటి కోసం చట్నీ అయితే ఇలా ఉల్లిగడ్డ కారం అయితే చేస్తున్నాను అనమాట. ఉప్పు కారం కొద్దిగా చక్కెర వేసి మిక్సీ పట్టేసి దీనికైతే తర్వాత పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఈలోపు తపస్సే టిఫిన్ కూడా రెడీ అయిపోయిందంట, మీకైతే చూపిస్తుంది, ఒకసారి చూసేయండి తన టిఫిన్ కూడా. టిఫిన్ నేను చేసినది ఇప్పుడైతే ముగ్గురం అమ్మ ఒక వంట చేసింది, నేను ఒక వంట చేస్తా. అమ్మ వేరే చట్నీ చేసింది, నేను వేరే చట్నీ చేసా. ఇప్పుడు అమ్మ ఏం చట్నీ చేసిందో చూద్దాం. ఆనియన్ చట్నీ. ఇంకా నేను చట్నీకి అయితే తిరుమత అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఈ చట్నీలో కొద్దిగా మీగడ వేసుకుంటే బాగుంటుంది. బోండాలకి బెస్ట్ కాంబినేషన్ చట్నీ ఏదో నాకైతే కామెంట్ చేయండి, ఏ చట్నీ బాగుంటుందో, మీరైతే ఏ చట్నీ చేస్తారో. ఈరోజు బోండాలు అయితే చాలా బాగా వచ్చాయి అనమాట. ఏం వేయలేదు, ఇంకా జస్ట్ ఇడ్లీ పిండి, సరిపడా గోధుమ పిండి, పెరుగు, సరిపడా ఉప్పు అండ్ బేకింగ్ పౌడర్ ఇంతే వేసా. సిమ్లో పెట్టి వాటిని అయితే వేయించుకోవాలి. హైలో పెడితే లోపల అయితే గోధుమ పిండి ఉంటుంది, పైన అయితే రెడ్గా అయిపోతుంది. అందుకే బాగా సిమ్లో పెట్టి వేయించుకున్నా. బోండాలు అయితే చాలా బాగా వచ్చాయి ఈరోజు. ఇంకా ఈలోపు తన్విక కూడా లేసేసింది, తనకైతే ఆకలి వేస్తుంది అనుకుంటా. ఫ్రిడ్జ్ దగ్గరికి పోయి బ్రెడ్ కావాలని అడుగుతుంది. బ్రెడ్ ఉందంటే ఇంట్లో కంపల్సరీ ఇద్దరికి కావాలంటారు, అందుకే మేము ఎక్కువ బ్రెడ్ అయితే తెప్పించుకోము. ఎప్పుడైనా తెప్పించుకున్నా కూడా వీళ్ళకి బాగా ఇష్టం, తపస్సే తనకైతే బాగా తింటారు, అందుకే వాళ్ళు ఎక్కువ బ్రెడ్ కావాలని అడుగుతుంటారు. అందుకే మేమైతే ఇంట్లో బ్రెడ్ అసలు తెప్పించుకోము, ఎప్పుడో రేర్గా అయితే తెప్పించుకుంటాము. చూసారా ఇప్పుడు బ్రెడ్ కావాలని చెప్పి ఫ్రిడ్జ్ దగ్గరికి అయితే పోయింది. బోండాలు రెడీ అయినాయి, టిఫిన్ తిందామంటే కూడా అక్కడ బ్రెడ్డే కావాలని అడుగుతుంది. కానీ నేనైతే తనకి పాపం బ్రెడ్ అయితే ఇవ్వలేదు, తిందురా అని చెప్పేసి పిలుచుకెళ్ళాను అనమాట. ఇంకా బోండాలకి మైదా పిండి వేస్తే చాలా బాగుంటాయి, కానీ మేము అసలు మైదా ఎక్కువ
అస్సలు వాడము, మైదా పిండే తెచ్చుకోము. దేనికైనా గోధుమ పిండే వాడుకుంటాము. ఈ బోండాలకి గోధుమ పిండితో కూడా చాలా బాగున్నాయి. మైదా అయితే సాఫ్ట్గా వస్తాయి, కానీ ఇలా గోధుమ పిండితో నానబెట్టి ఒక 1 అవర్ అలా నానబెట్టేసి పెడితే ఇవి కూడా చాలా సాఫ్ట్గా అయితే వస్తున్నాయి. ఇంకా నేను ఇవ్వట్లేదని చెప్పేసి ఇద్దరు అక్క చెల్లెలు వాళ్ళే కలిసి తీసుకుంటున్నారు బ్రెడ్ని అయితే. బ్రెడ్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇవి ఉంటే చాలన్నమాట వీళ్ళకి. నేను ఇవ్వలేదని చెప్పేసి తపస్సుని తీసుకెళ్ళి తపస్సు తెప్పించుకుంటుంది తను అయితే. ఇప్పుడైతే నేను అన్నం బుడ్డాల చట్నీ చేశాను అనమాట కదా, అది మీకు చూపించబోతున్నాయి. చూసారా, ఇది అన్నం, ఇది బుడ్డాల చట్నీ అన్నమాట. ఇంకా ఏ పని చేస్తున్నా తనుని ఎవరో పిలిచినారు అన్నట్లు వచ్చేస్తుంది అనమాట. ఏ పని చేస్తున్నా కంపల్సరీ తనైతే ఉండాలి. పూజ చేసుకుంటుంటే వచ్చింది. ఇలా కుబేర స్వామి కుంకుమ అయితే పెడుతున్నా, తనకు పెట్టి నేను పెట్టుకుంటున్నా. అండ్ ఇంకా రేపైతే స్కూల్ ఉంది కదా అని చెప్పేసి అన్ని బాక్స్లన్నీ కడిగి పెట్టేసుకున్నా అనమాట. వీటికి ఉన్న స్టిక్కర్స్ రోజు వాడుకుంటున్నా పోవట్లేదు. ఇంకా మనం ఏదైనా ఒకటి చూసామంటే ట్రై చేయాలనుకుంటాం కదా, ఇలా స్టిక్కర్స్ పోవాలంటే కొద్దిగా వేడి చేస్తే ఆ స్టిక్కర్స్ ఈజీగా వచ్చేస్తాయని చూసా. సో మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే కొద్దిగా లైట్గా వేడి చేసి స్టిక్కర్ని అయితే తీసాను అనమాట. చాలా ఈజీగా వచ్చేసింది. మామూలుగా అయితే ఇవి 3-4 డేస్ అవుతుంది మేమైతే యూస్ చేయబట్టి, అయినా కూడా పోవట్లేదు. జస్ట్ ఇలా కొద్దిగా వేడి చేసి తీస్తే అయితే వచ్చేస్తుంది. ఇంకా ఇలా ఆఫ్టర్నూన్ లంచ్కి పెట్టడం అయితే ఫస్ట్ టైం అనమాట. మార్నింగ్ టిఫిన్ పెట్టేయాలి అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ పెట్టేయాలి, ఈవినింగ్కి స్నాక్స్ అలా పెట్టేయాలి. తన ఇంటికి వచ్చేసరికి 5:30 అలా అవుతుంది. సో ఇంకా బాక్సెస్ ఎలాంటివి తీసుకోవాలి అని చెప్పి 1 వీక్ అయితే ఆన్లైన్లో అయితే చూసాం, కానీ అన్ని ప్లాస్టిక్ లిడ్ ఉండేటివి ఉన్నాయి. అత్తమ్మ చెప్పారు అట్లా ప్లాస్టిక్ ఉండేది వద్దు, అవి అంతా ఆయిల్ పట్టేసుకుంటాయి, వద్దు అని మంచిది కూడా కాదు అని చెప్పారు. ఇంకా సరే చూస్తున్నాం, కానీ మంచిగా ఏది దొరకలేదు. ఇంకా అన్ని స్టీల్వే చూసాం, కానీ మళ్ళీ లీక్ అవుతాయేమో అన్న డౌట్. సో ఇంకా మేము కర్నూలుకి వెళ్ళినప్పుడు డీమార్ట్కి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడైతే అన్నీ తీసుకున్నాం. సెట్ తీసుకుంటే ఒకవేళ హాఫ్ డే స్కూల్ ఉన్నప్పుడు అలా ఓన్లీ టిఫిన్ ఒక్కటే పెట్టిస్తాం కదా, అట్లా అని చెప్పేసి అన్నీ సపరేట్ తీసుకున్నాను అనమాట. టిఫిన్కి ఒక బాక్సు, లంచ్కి ఒక బాక్సు అలా తీసుకున్నా, స్నాక్స్కి ఒకటి. సో అలా సపరేట్గా తీసుకున్నా. ఇంకా బాక్స్లు అయితే దొరికినాయి, కానీ లంచ్ బాయ్కి అయితే అసలు దొరకలేదనమాట నాకు సరిపోయేది. ఇంకా లంచ్ బ్యాగ్ కోసం డీమార్ట్లో చూసాము, బిగ్ బజార్కి వెళ్ళాము, ఎక్కడ దొరకలేదు. ఇంకా మా ఫ్రెండ్ చెప్పింది నేను తీసుకుంటాలే, రవితేజకి వెళ్ళినప్పుడు నేను తీసుకుంటా అని చెప్పింది. సో ఇంకా నేను బ్యాగ్ అయితే తెచ్చుకోలేదు, ఓన్లీ బాక్సెస్ ఒకటే తెచ్చుకున్నా. ఇలా అన్నీ కడిగి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా తనకైతే మార్నింగే స్కూల్కి వెళ్ళాలి ఇంకా. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే చదువుకోవడం అయితే స్టార్ట్ చేశాము. తన్విక ఇంట్లో లేదు కాబట్టి కొద్దిసేపు కూర్చొని చదువుకోవడానికి అయితే వచ్చింది. తను వచ్చిందంటే అన్నీ లాగడం అలా చేస్తుంది. సో ఇంకా ఈ లోపు సుశీలమ్మ కూడా వచ్చింది, తను కూడా మాట్లాడుతూ కూర్చుంది. తపస్సు అయితే చదువుకుంటుంది అనమాట. ఇంకా తన్విక కూడా స్కూల్కి వెళ్తుంది కదా, మార్నింగ్ వెళ్ళి పాపం ఈవినింగ్ అయితే వస్తుంది. ఆఫ్టర్నూన్ ఒక 1 అవర్ లంచ్ బ్రేక్ తర్వాత ఇంకా ఈవినింగ్ వస్తుంది అనమాట. కానీ అసలు అలసిపోయి ఉంటుందేమో అనుకుంటాం, కానీ ఇంకా డబల్ యాక్టివ్గా అయిపోతుంది. స్కూల్కి పోయేసి వచ్చినప్పటి నుంచి ఇంకా ఎక్కువ అలర్ట్ చేస్తుంది. పడుకోవాలి అట్లా అలసిపోయినట్టు ఏమి ఉండదు. ఇంకా మళ్ళీ స్నానం చేయడం, ఈవినింగ్ రాగానే మళ్ళీ బయటికి వెళ్ళాలని. ఇప్పుడైతే తను బయటికి వెళ్ళింది ఆడుకోవడానికి. బాగా యాక్టివ్గా ఉంటుంది అనమాట. స్కూల్ నుంచి వచ్చాక కూడా మార్నింగ్ 9 కంతా వెళ్తుంది అండ్ 12:10కి వస్తుంది.
అండ్ 1:30కి అంతా స్కూల్కి వెళ్ళిపోతుంది. ఈవినింగ్ అయితే 5:30కి అలా వస్తుంది, 5:15కి అలా వస్తుంది ఇంటికి. అయినా కూడా అసలు అలసిపోదన్నమాట. తిరుగుతూనే అడుస్తూనే ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. అసలు యాక్టివ్గా పడుకుందాము అలసిపోయినా అన్నట్టే ఉండదు. ఇంకా తపస్య తను వచ్చే లోపల హోంవర్క్ కంప్లీట్ చేద్దామన్నట్లు హోంవర్క్ చేసుకుంటూ అయితే కూర్చున్నాం, కానీ తను వచ్చే లోపల అయితే కంప్లీట్ అవ్వలేదు. సుశీలమ్మ డబ్బులు కావాలమ్మా అని అడుగుతుంది నన్ను. సో తపస్య ఏం చేసిందంటే తనతో ఉన్న తను దాచిపెట్టుకున్న 100 రూపీస్ తీసుకెళ్ళి ఇస్తుంది సుశీలమ్మకైతే. ఇంకొకటిది ఇది ఇది ఏది ఇది ఇది ఇది
ప్లేట్ దాని బుక్ ఏది చదువు జిరాఫీ ఇది జిరాఫీ అమ్మ ఇది వాలెట్ పట్టు రాయి దీంట్లో రాయి దీంట్లో రాయి బకెట్ అమ్మా నో దీంట్లో రాయి అన్నం ఆకలైందా పెట్టుకొస్తా ఇదండి ఇవాళ మా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలతో అయితే మామూలుగా ఉండదు కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఏమైనా ఫేస్ చేస్తుంటే కామెంట్ చేయండి. అండ్ ఇంకా తపస్సుని అయితే అస్సలు చదువుకోనియట్లేదు తన్విక. తను ఏ బుక్ తీసుకుంటే ఆ బుక్కే కావాలని చెప్పి పెట్టుకుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.